నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. జనం కోసం జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ పేదల పాలిట ప్రజా బాంధవ్గా పేరిన కగన్న జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ప్రజాహిత కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇప్పటికే అనేక జనరంజక పథకాలతో మీకు మేమున్నామనే భరోసా ఇచ్చిన జ్యోతుల నెహ్రూ ఆయన తనయుడు నవీన్ మరో అద్భుత కార్యానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో పేదల ఆడబిడ్డకు పెళ్లి కానుక కింద ఆర్థిక చేయూత అందిస్తామని మాటిచ్చారు. ఈ పథకాన్ని లాంచ్ చేశారు. జగ్గంపేట మండలం జేకొత్తూరు గ్రామంలో జ్యోతుల ఫౌండేషన్ పెళ్లి కానుకకు శుభారంభం చేసింది. ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి దంపతులు నూతన దంపతులకు 20,000 రూపాయల చెక్కును అందజేశారు. ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు సంఘీభావం తెలిపిన జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు కోర్పు తేజ ఫౌండేషన్ కు 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగిందో, ఈ జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకి కూడా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి పెళ్లికి వీరవాణి అమ్మాయికి ఈరోజు 20,000 రూపాయల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి, ఈ అర్హత పొందాలి అంటే 18 ఏళ్లు ఖచ్చితంగా నిండి ఉండాలి. అలాగే జగ్గంపేట నియోజకవర్గ పరిధి మనిషి అయి ఉండాలి. ఈ రెండు ఉన్న వాళ్ళకి కులంతో కానీ మతంతో కానీ అలాగే ఎవరైనా సరే పార్టీతో కానీ సంబంధం లేకుండా ఎవరు మాకు ఇది కావాలి అని ఒక వారం రోజుల ముందుగా ఈ అప్లికేషన్ ని ఫిల్ చేసి ఆధారాలతో సహా ఇచ్చినట్టయితే, పెళ్లి కార్డు ప్లస్ ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు ఇచ్చినట్టయితే దీనికి ఎవరైనా సరే అర్హులు అవుతారు. కాబట్టి 1 వీక్ బిఫోర్ దీన్ని ఖచ్చితంగా మా సంబంధించిన వ్యక్తులకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ 1 వీక్ బిఫోర్ ఇచ్చిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా అర్హులు అవుతారు. కాబట్టి అది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 18 ఏళ్లు ఖచ్చితంగా నిండి ఉండాలి. లేని పక్షంలో రిజెక్ట్ చేస్తాం. మేము ఖచ్చితంగా దీనికి ఒక కమిటీని కూడా వేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ నేను మొన్న చెప్పడం జరిగింది. నియోజకవర్గ వారీగా ఒక కమిటీ ఉంటుంది, అలాగే మండలాల వారీగా ఒక కమిటీ ఉంటుంది. ప్రతి మండలంలోని కూడా అతి తొందరలోనే ప్రతి మండలంలోని కూడా ఒక ఆఫీస్ని, అంటే ఆ మండలం వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఒక ఆఫీసుని కూడా అతి తొందరలోనే పెట్టడం జరుగుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్లి నోట్ చేయించుకున్నట్టయితే దానికి ఆ పెళ్లికి మా లోకల్ నాయకులు ఉంటారు. లోకల్ నాయకుల ద్వారా కూడా వాళ్ళని ప్రొసీడ్ అయ్యి చేయొచ్చు. వాళ్ళు వచ్చే ఈ చెక్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి అర్హులు అవుతారు. దీన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని 1 వీక్ బిఫోర్ అయితే మాత్రం కంపల్సరీ. ఎందుకంటే 10 రోజుల ముందు 15 రోజుల ముందు పెళ్లి ముహూర్తాలు అందరూ పెట్టుకుంటారు. కాబట్టి మాకు ఒక వారం రోజుల ముందుగా సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ అర్హులా కాదా ఏంటన్నది మేము ఎంక్వైరీ చేసుకుని దాన్ని చేస్తాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.